Thank you, Father. Sweet Holy Spirit, take control. Holy Ghost, we invite you. This place belongs to you. These children belongs to you. You take control. You are the master of this place. You are the master of our spirit and body and the soul. There is nothing can take control except you. We bless you and adore you, Lord. Take all the glory. Transform my voice into your voice. Lord, this speech is not going to be my own. It's your heart's desire. Thank you, Master. Be with us, lead us and guide us. In the mighty name of Jesus we pray this. Hallelujah. మరి ఇన్ని సంవత్సరాల నుండి మనం ఎన్నో విషయాల్లో ఆలోచిస్తూ ఉన్నాం, కానీ కుదరట్లేదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు. కానీ మొన్న నేను పోయిన ఆదివారం మీకు చెప్పిన సాక్ష్యానుసారంగా దేవుడు గొప్ప కార్యాలు ఇక్కడ చేయటం మొదలుపెట్టాడు. ప్రతి మనోవాంఛ తీర్చడం మొదలుపెట్టాడు. ఇక్కడ గొప్ప గొప్ప దర్శనాలు చూడటం మొదలుపెట్టారు అందరూ. మరి మొన్న జ్యోతి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు వచ్చిన దర్శనం సండే వర్షిప్ చేస్తున్నప్పుడు వచ్చి చెప్పు. సండే ఇక్కడ వర్షిప్ అవుతూ ఉన్నప్పుడు ఈమెకే కాదు, చాలామందికి ఇక్కడ మండుతున్న సిలువ కనిపించింది. దేవదూతలు కనిపించారు చాలామందికి. గొప్ప దర్శనాలు. ఈ పాపకి చెప్పిన దర్శనం ఇంతకుముందు అమ్మగారు చూశారు. అది ఈమె చెప్పింది అబద్ధం అనుకోవచ్చు, ఎందుకంటే అమ్మగారు కూడా చూశారు. అదే దర్శనం ఈమెకు కూడా కనిపించింది మన వర్షిప్ అవుతున్నప్పుడు. చెప్పు. ఆన్ చేస్తుందా మైక్? లాస్ట్ వీక్ వర్షిప్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ కూర్చొని మామూలుగా ఆరాధిస్తున్నాను. కానీ నాకు అసలు చెప్పలే చెప్పు. అంటే 4 దిక్కుల నుంచి నాకు సౌండ్ వేరే అనిపిస్తుంది. అంటే అసలు ఆ స్వరాలు ఎప్పుడు వినలేదు, స్వీట్గా అనిపిస్తుంది. నేను సడన్గా కలిపి చూస్తున్నాను, ఎవరికి ఇట్లా పాడుతున్నారు చూస్తూనే నాకు ఎవరు కనిపించదు. సరే అలానే ఇంకా కళ్ళు మూసుకుని చూస్తుంటే ఇక్కడ వర్షిప్ జరుగుతుంది. పెద్ద ఇట్లా వెలుగు పైనుంచి ఒక ఏంజల్స్ కొంతమంది దిగుతున్నారు, కొంతమంది ఇట్లా పైకి వెళ్తున్నారు. మళ్ళీ సడన్గా కళ్ళు చూసింది, ఎవరు నాకు ఇట్లా కనిపిస్తున్నారు. కానీ అన్న డేవిడ్ ఇక్కడ నిలబడ్డాను, నాకు అనిపించింది. తర్వాత అనిపించింది ఇవాళ చిన్న సాక్ష్యం జరుగుతుంది. హల్లెలూయా. ఈ విషయం అబద్ధం కాదు. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు ఈ దర్శనాలు కనపడ్డాయి ఇక్కడ. యాక్చువల్గా ఈరోజు నాకు అస్సలు ఒక 3 రోజుల నుండి 4 రోజుల నుండి ఈ వైరల్ ఫీవరు అటాక్ అవ్వడం మూలన బాగా నీరసంగా ఉంది. అందుకని జాషువా పాస్టర్ గారిని తీసుకోమని అడిగాను. కానీ అనుకోకుండా ఆయన ఇవాళ ఫీవర్స్తో ఉండి నిన్న సాయంత్రం ఆయన ఫోన్ చేసి నేను లేచే కండిషన్లో నేను రాననుకుంటా అన్నారు. కానీ నాకు ఒక్క విషయం తెలుసు, నడవలేకుండా ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ నిల్చున్నా
ఇక్కడ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇక్కడ నిలబడేది మన శక్తితో కాదు, ఆయన శక్తితో. ఎందుకంటే ఆయన సన్నిధి అంత గొప్పగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ పాప చెప్పింది అబద్ధం కాదు. ఇక్కడ ఎన్నోసార్లు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నప్పుడు సడన్గా నాకు ఎవరు కనపడరు, మీరందరూ ఎదురుగుండా నాకు ఎవరు కనపడరు. చక్కటి వెలుగు ఉంటుంది, దేవదూతలు నాకు కనపడుతూ ఉంటారు. అంత గొప్ప సన్నిధి ఇక్కడ. సో నేను అదే అనుకున్నాను. నిన్న రాత్రి ఆయన ఫోన్ చేసిన తర్వాత, సరే తండ్రి నువ్వే నాకు ఒక వాక్యం ఇవ్వు, ఏం మాట్లాడాలి అన్నప్పుడు రాత్రి నాకేం లేదు, నీరసంగా ఉన్నాను, నిద్ర వస్తుంటే వెళ్ళి పడుకున్నాను. దీప్తి పాప ప్రీతి కూడా అనింది, డాడీ నేను కూడా సిద్ధపాటులో లేను, దేవుడు మీకు ఇస్తాడు, మీరు వెళ్ళండి, ఆ టైంకి మీకు దేవుడు ఇస్తాడు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని. వెళ్ళి హ్యాపీగా నిద్రపోయాను. నేను తెల్లవారుజామున 4 గంటలకి మెలకు వచ్చిన, లేచి కాసేపు ప్రార్థన చేసుకున్నాను. 7 o'clock కూర్చున్నాను ఆయన సన్నిధిలో. దేవుడు వెంటనే ఒక 2 విషయాలు నాతో మాట్లాడాడు. అదే నాతో మాట్లాడింది నేను మీతో మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. దేవుడు చక్కటి సబ్జెక్ట్ని నాకు దేవుడు ఫస్ట్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మీ, నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు దేవుడు. ఎటువంటి సంబంధాల్లో మీరు ఇరుక్కొని ఉన్నారు, ఎటువంటి బంధకాల్లో మీరు ఇరుక్కొని ఉన్నారు, ఏ విధమైనటువంటి బంధకాల కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, ఎటువంటి సంబంధాల కొరకు మీరు కోరిక కలిగి ఉన్నారు. నాకు అర్థం కాలేదు. తండ్రి మాకు కావాల్సిన సత్సంబంధం నీతోనే కదా, ఇంకా మాకు సంబంధం ఏం కావాలి, మా బంధకాలు మీ రక్త బంధకం తప్ప మాకు ఇంకేమీ అక్కర్లేదు అని అన్నప్పుడు, ఈ రోజున మరి ఈ వాక్యం ఎంతమందితో ఇక్కడ మాట్లాడుతుందో నాకు తెలియదు, కానీ నిజంగానే మనం ఎన్నో రకాల సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల సంబంధాలు స్థిరపరచుకోవటం కోసం, ఆ బంధకాల్ని ఇంకా పెంచుకోవటం కోసం ఆతృత పడుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధి లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఏ బంధకాల్లోనూ మనం స్థిరపడలేము, ఏ సంబంధాల్లోనూ మనం స్థిరపడలేము. హల్లెలూయా. ఆయన చిత్తం లేకుండా ఏ సంబంధం కూడా ముడిపడడానికి వీల్లేదు, ముడిపడి ఉండదు కూడా. అది ఎంత ప్రయత్నించినా అది చివరికి ఆ బంధకం విడిపోతుంది. కానీ దేవుడు ఏర్పరిచిన సంబంధం మటుకు అది ఎవరు కూడా విడదీయలేరు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి బంధం అది ఎవరు కూడా విడదీయలేరు. దాన్ని ఎంత ప్రయత్నించినా దేవుడు కలిపినటువంటి బంధాలు ఎక్కడ కూడా విడిపోవడం మనం చూడం. ఎందుకంటే we should wait upon the Lord all the time to build our lives with Him in His presence. మన ఆయన కొరకు వేచి ఉండాలి. ఆ నిరీక్షణతో ఉండి మన జీవితాల్ని ఆ నిరీక్షణలో కట్టుకోవాలి. కానీ మన సొంతగా మనకు అనుకూలమైనటువంటి విధంగా మన జీవితాల్ని కట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆయనకి ఇష్టం లేనప్పుడు, ఆయన అడిగి మనం చేసుకున్నప్పుడు అది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆటంకం ఉంటుంది. అందుకని మనం ఒక విషయం చూస్తే, ఎందుకని దేవుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ కాన్స్టిట్యూషన్ని, మ్యారేజ్ అన్నది దేవుడు, వివాహం అన్నది దేవుడు సృష్టించింది. మొట్టమొదటిగా ఆది కాండంలోనే చూసాం. ఆయన ఎక్కడా కూడా, ఆయన ఎప్పుడైతే ఆదాముని అవ్వని
ఏకంగానే సృష్టించాడు. ఒకరే కానీ ఒక ఆత్మతో ఒక శరీరంతోనే సృష్టించాడు, వేరువేరుగా కాదు. జాగ్రత్తగా మనం ఆదికాండంలో చూస్తే ఒకసారి మనకు తెలిసిందే. మనం ఇక్కడ నుండే ప్రారంభించుకుందాం. 1వ అధ్యాయము ఆదికాండము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇక్కడ చూస్తే ఇద్దరిని కలిసి సృజించినట్లే ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో, నా పోలికలో వీరిని సృజించాలి అని ఆయన మనస్సుకు తట్టి ఆ మాట అనుకున్నప్పుడు వెంటనే ఆ ఆత్మలో వారిని సృజించడం జరిగింది. వేరువేరుగా కాదు, ఏకముగా. అందుకనే మనం 2వ అధ్యాయంలో 24లో చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. హల్లెలూయా. 2 శరీరాలు కాదు. ఎందుకంటే ఆయన సృజించింది కూడా ఒకే శరీరం, ఒకే ఆత్మ. ఆ మట్టిలోండి మొదటి ఆశీర్వదించబడేటటువంటి ఆ మట్టిలోండి మనిషి రూపాన్ని, ఆయన స్వరూపాన్ని తయారు చేసుకొని ఆయన జీవాన్ని ఊదిన తర్వాత జీవ ఆత్మ ఆయన రాసి ఉంది కదా. అక్కడ ఇద్దరుగా సృష్టించినట్టుగా లేదు, ఆదాములోనే అవ్వ ఉండడం చూసాం మనం. సో ఆయన ఏకపరిచినటువంటి ఒకే ఆత్మ, ఒకే శరీరం. ఇక్కడ మనం చూసినట్లయితే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అంటున్నాడు, విడిచి భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉంటుంది. అంటే అందరినీ వదిలి వారు ఏకమైనప్పుడు వారు ఏక శరీరులుగా ఉండరు. మధ్యలో మరి ఏ తల్లినో లేదంటే ఇంకెవరినన్నా మధ్యలో తీసుకొస్తే ఇన్ఫిల్ట్రేషన్ ఉంటే అది ఏక శరీరులు కారు అక్కడ. హల్లెలూయా. అక్కడ ఇక్కడ రాసింది ఏంటి? వేరుపాటైనప్పుడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇది యాక్చువల్గా ఇది కాదు నా సబ్జెక్టు. ఇక్కడ నుండి నేను మొదలు పెడుతున్నాను. నువ్వు ఎప్పుడైతే ఏర్పాటు చేయబడి నీ భర్తతో నువ్వు ఏకమైనప్పుడు నువ్వు ఒక ఆత్మగా ఒక శరీరముగా ఉండగలుగుతావు. మనకి భర్త ఎవరండి? సంఘాన్ని ఏమన్నారైనా వధువు సంఘం అన్నాడు. మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ భర్తకు ఆయనతో నువ్వు ఏకం అవ్వాలంటే ఎటువంటి బంధకాల మధ్యలో రావడానికి వీల్లేదు. ఈ రోజున ఏ కుటుంబంలో అలజడి ఉన్నా, ఏ కుటుంబంలో మరి గొడవలు స్టార్ట్ అవుతున్నా, అక్కడ తీక్షణంగా నువ్వు జాగ్రత్తగా వెతికి చూసినట్లయితే ఏ అత్తగారో లేదంటే ఏ ఆడపడుచో, ఏ పక్కింటోడో, ఏ ఎదురింటోళ్ళో, ఎవరితోనూ ఉన్న సంబంధాలు, ఎటువంటి వ్యామోహాలు ఏవో దూరబట్టే ఆ కుటుంబాలు వేరవుతూ ఉంటాయి. నువ్వు ఎవరికి నువ్వు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసినటువంటి వారికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా, లేదంటే ఇంకా దేనికైనా ప్రాధాన్యత ఇస్తున్నావా?
నువ్వు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వాక్యానుసారంగా నీ భార్యని చూసుకుంటున్నావా? వాక్యానుసారంగా నీ భర్తను చూసుకుంటున్నావా? వాక్యానుసారంగా నీ దేవుని దగ్గరకు నువ్వు నడుస్తూ ఉన్నావా? అలా కాకుండా నీ ఇష్టం వచ్చినటువంటి విధంగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా అలజడి లేకుండా ఉండదు, కష్టాలు లేకుండా ఉండవు. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు, అధికారాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. సాతాను ఎన్నో విధాలుగా మనల్ని వేరుపాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. దేవుని సన్నిధి నుండి మన కుటుంబాలను విడదీయడానికి, మనకు సమాధానం పోగొట్టుకోవడానికి, మనం వేరుపాటు అయ్యి ఎప్పుడు కన్నీటితో ఉండాలని సాతాను తలంపు ఉంటుంది. దేవుని తలంపలి కాదు, కలిసి ఉండాలని, ఆయన సృష్టి ఏ విధంగా ఉండాలని ఆయన సృష్టించాడో అదే విధంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. కానీ దానికి వ్యతిరేకమైనటువంటి పన్నాగాలు సాతాను పన్నుతూ ఉంటుంది. కానీ దాన్ని అధిగమించేటువంటి అధికారం మనకి ప్రార్థనతో వాక్యముతో ప్రతి దాన్ని కూడా మనం ఎదిరించగలుగుతాం, ప్రతి పరిస్థితిని మనం ఎదిరించగలుగుతాం. కానీ దానికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వం. మనం ఇష్టం వచ్చిన విధంగా మనం ఎన్నుకుంటాం, ఇష్టం వచ్చిన విధంగా మనం ముందుకు అడుగులు వేస్తూ ఉంటాం. అందుకని మత్తయి సువార్త ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి 19వ అధ్యాయం మత్తయి 19:6 చూడండి. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదని చెప్పాడు. హల్లెలూయా. ఇది కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. ఏ మనుష్యుడు కూడా వేరు చేయలేడు. ఏ మనుష్యుడు కూడా వేరు చేయలేడు. ఎందుకంటే ఆయన జతపరిచాడు. ఆయన జతపరచకుండా నీకు నువ్వు జతపరిస్తే చెప్పలేం. నీకు నువ్వుగా వెళ్ళి గోతులు ఎదుగుతే దానికి బాధ్యత దేవుడు కాదు. నువ్వు ఎదురు చూసి దేవుణ్ణి అడిగి దేవుని కోసం, ఆయన స్వరం కోసం ఎదురు చూసి దేవుడు ఎన్నికలో ఉన్న వారి చేత నువ్వు జతపరచబడితే దాన్ని ఎవరు కూడా వేరు చేయలేరు. ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ నువ్వు వేరుపాటు ఏ కోర్టు కూడా నేను వేరు చేయలేదు. ఏ గవర్నమెంట్ నిన్ను వేరు చేయలేదు. ఏ శక్తులు నిన్ను వేరు చేయలేదు. బికాస్ యు ఆర్ బాండెడ్ విత్ ద బ్లడ్. మరి అదేవిధంగా 9వ వచనం చూడండి. దాంట్లోనే వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి హల్లెలూయా. ఒకవేళ ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ఎ వైఫ్ ఓన్లీ ఫర్ సెక్స్, దట్ ఈస్ నాట్ ఎ రిలేషన్షిప్. హల్లెలూయా. నీ శారీరక సుఖం కోసం నువ్వు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే, పెళ్లి చేసుకుంటే అది బాంధవ్యం కాదనే కాదు. నీకు సహాయకారిగా అన్నాడు అక్కడ. నీకు ఒక సహాయకారి అవసరము కాబట్టి, నీకు ఒక తోడు అవసరము కాబట్టి, ఈక్వల్లీ యూ నీడ్ ఎ పర్సన్ హూ కెన్ స్టాండ్ విత్ యూ, నాట్ ఫర్ ద సెక్స్. నీ శారీరక సుఖం నువ్వు బజార్లో కూడా కొనుక్కోవచ్చు, కానీ భార్యను బజార్లో కొనుక్కోలేవు, భర్తను బజార్లో కొనుక్కోలేవు. దేవుడు సమకూర్చినటువంటి సంబంధం అది. నువ్వు ఆ విధమైనటువంటి సంబంధం కోసం వెతుకుతున్నావా, లేకుంటే నీ సుఖాల కోసం కావలసిన సంబంధాన్ని వెతుకుతున్నావా? ఎటువంటి బాంధవ్యం కోసం, వాట్ టైప్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ లుకింగ్ ఫర్?
if the relationship is the right relationship, your bondage will be the blood. Amen. నీ సత్సంబంధం సరైనదైతే, దైవికమైనటువంటి సత్సంబంధం అయితే, ఆ బాంధవ్యము రక్తముతో ఉంటుంది. హల్లెలూయా. రక్తముతో కట్టబడినటువంటి బాంధవ్యంగా ఉంటుంది. దేవుడు అందుకనే ఇట్స్ ఏ కవెనెంట్ ఆఫ్ బ్లడ్ అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాడు. ఇట్స్ ఏ కవెనెంట్ ఆఫ్ బ్లడ్. ఒకసారి ఆయన చిత్తం లేకుండా మటుకు ఏది, మనం ఒకసారి యోహాను సువార్త 6:44 వెళ్ళండి. John 6:44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే గాని ఎవడూ నా యొద్దకు రాలేడు. హల్లెలూయా. చూడండి, తండ్రి చిత్తము లేకుండా యేసయ్య దగ్గర కూడా ఎవరు రాలేరు. ఎంత క్లియర్గా చూసారా? అంటే ఆయనని నువ్వు అంగీకరించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా తండ్రి చిత్తం అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యువర్ హెవెన్లీ bridegroom who is waiting for you, even there you want to have a relationship, it's a permission granted by the Father. కదా? ఆయన చిత్తము లేకుండా, తండ్రి చిత్తము లేకుండా నువ్వు క్రీస్తుని అంగీకరించి ఆయన దగ్గరకు కూడా రాలేవు. ఆయన అంగీకారం ఉన్న, తండ్రి అంగీకారం ఉన్నప్పుడే నువ్వు క్రీస్తు. ఈ రోజున మీరందరూ ఇక్కడ ఆయన సొంత రక్షకులుగా అంగీకరించి ఆయన బాంధ్యం, ఆయన రిలేషన్షిప్లోకి మీరు వచ్చారు అంటే, ఆయన సత్సంబంధంలోకి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే తండ్రి చిత్తం. తండ్రి చిత్తం లేకుండా ఇక్కడ ఎవరు కూర్చోలేదు. ఎందుకంటే ఆ బాంధవ్యంలోకి రాలేరు, ఆ బంధకాల్లోకి మీరు రాలేరు. ఆ సత్సంబంధంలోకి వచ్చిన తర్వాత ఆ బాంధవ్యం దేంతో ఉంటుంది? రక్తంతో ఉంటుంది. సైంటిఫికల్గా, మెడికల్గా కూడా దిస్ ఈజ్ రైట్. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చక్కటి శుభ్రమైనటువంటి సంబంధంగా ఆయన కోరుకుంటూ ఉంటాడు. మిగిలిపోయింది, చెడిపోయింది కాదు, ఒక సత్సంబంధాన్ని కోరుకుంటూ ఉంటాడు. పాతకాలంలో మనం చూస్తే, నేను కొంచెం అంచులు దాటి వెళ్ళొచ్చు, బట్ వాట్ ఈస్ రిటర్న్ ఐ వాంట్ టు టెల్. ఏదైతే రాయబడి ఉందో అది మీకు కళ్ళ ముందుకు తీసుకురాకుండా ఉండలేకున్నాను. తీసుకురావాలి, మీ కళ్ళు తెరిపించాలి. పాత నిబంధనలు మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు వాళ్ళు ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో టెంట్స్, పక్కా ఇల్లు ఉండే కాదు, టెంట్లు ఉండేవి. మొదటి రాత్రి వాళ్ళని టెంట్లోకి పంపించిన తర్వాత ఆ యాజకుడు బయట నిల్చొని ఉంటాడు, పెద్దలు బయట నిల్చొని ఉంటారు. వాళ్ళకి బెడ్ తయారు చేసినప్పుడు తెల్ల బెడ్షీట్ ఉంటుంది. ద ఫస్ట్ నైట్ వెన్ దే సబ్మిట్ టు ఈచ్ అదర్, ఒకరినొకరు కలిసినప్పుడు ఇట్ విల్ బి బ్లడ్ కవనెంట్, రక్త బాంధవ్యం ఉంటుంది. కవనెంట్ అంటే నిబంధన. ఆ వర్జినిటీ, మగవాడు వర్జిన్ అయి ఉండాలి, ఆడది కూడా వర్జిన్ అయి ఉండాలి. అంటే కన్యగా ఉండాలి. ఇద్దరు కూడా ఎక్కడ కూడా
ఆడదాన్ని ఎరిగి ఉండకూడదు మగవాడు, ఆడది కూడా ఇంకొక మగవాడిని ఎరిగి ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి హృదయము, స్వచ్ఛమైనటువంటి శరీరము. వాళ్ళు ఎందుకు పెద్దలు టెంట్ బయట వెయిట్ చేస్తూ ఉంటారంటే, వీరు మొదటి కలయిక తర్వాత ఆ బెడ్షీట్ని బయటికి పంపిస్తారు. సైంటిఫికల్గా మనకు తెలుస్తుంది, ఆ వర్జినిటీ వెన్ దే ఆర్ లూజింగ్ ద వర్జినిటీ. నీ కనరికాన్ని కోల్పోతున్నప్పుడు కొన్ని రక్త బిందువులు వస్తాయి. ఆ లైన్ ఆఫ్ వర్జినిటీ క్రాక్ అయినప్పుడు యూ విల్ గెట్ సమ్ బ్లడ్ డ్రాప్స్, మగవాడికి కానీ ఆడదానికి కానీ. ఆ షీట్ మీద ఆ డ్రాప్స్ పడి ఉండాలి. అది బయటికి పంపించినప్పుడే దే సెలబ్రేట్ అవుట్ సైడ్ గ్లోరిఫైయింగ్ గాడ్. లేకపోతే ఏ ఒక్కరిగాన ఆ వర్జినిటీ లైన్ ఆఫ్ వర్జినిటీ బ్రేక్ అయి ఉంటే దే ఆర్ సబ్జెక్ట్ టు ద డెత్. ఆ దైవికమైనటువంటి వివాహంలో అదొక పద్ధతి. ఈమె తన శీలాన్ని ముందే కోల్పోయి ఉంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు. లేదా మగవాడు ముందే శీలాన్ని కోల్పోయి ఉంటే ఇంకొక ఆడదానితో హీల్ బి సబ్జెక్ట్ టు డెత్. కానీ అంత ఖచ్చితమైనటువంటి పద్ధతులు ఈ రోజున ఉన్నాయా? లివింగ్ ఇన్ స్టైల్, ఇష్టం అంటే హోలీ మ్యాట్రిమోనీ అనడానికి కారణం ఏంటి? యూ షుడ్ బి హోలీ ఇన్ యువర్ స్పిరిట్, ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ సోల్. యూ షుడ్ బి స్పిరిట్ టోటల్లీ. ద వర్జినిటీ షుడ్ బి దేర్. యూ షుడ్ బి హోలీ, యూ షుడ్ బి ప్యూర్. ఆ మిగిలిపోయింది, ఆ మాలిన్యమైంది నువ్వు భర్తకు అర్పించుకోవడానికి కాదు, భార్యకు అర్పించుకోవడానికి కాదు. క్రైస్తవేతర విషయాలు తెలియదు, కానీ క్రైస్తవులకి అది సంబంధించింది కానే కాదు. ఎందుకంటే ఒక్కసారి ఇతర విషయాలకి అలవాటు పడ్డ శరీరము అంతటితో ఆగిపోతుంది. శారీరకమైన ఇచ్ఛల కోసం అది పరిగెడుతూనే ఉంటుంది జీవితాంతం. నీ దేవుడు, నా దేవుడు కోరేది కూడా అది. హీఈస్ ఆస్కింగ్ ఫర్ ద రైట్ రిలేషన్షిప్. ఆ వర్జినిటీ, నీ హృదయం వర్జిన్గా ఉండాలి, నీ శరీరం వర్జిన్గా ఉండి ఆయనకు అర్పించబడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద రిలేషన్షిప్ హీ ప్రిపేర్డ్, హీ మేడ్. ఆయన తయారు చేసినటువంటి ఆ సత్సంబంధము, ఆ పద్ధతి, అదేవిధంగా ఏదైతే అరేంజ్ చేశాడో అదేవిధంగా ఆయన కూడా కోరుకుంటున్నాడు. అదే వర్జిన్గా ఆయన ఉండి సిలువను ఎక్కాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాలిన్యమైనటువంటి శరీరముతోనూ మాలిన్యమైనటువంటి రక్తముతోనూ ఆ రక్త నిబంధన నీతోనూ నాతోనూ చేయలేదు. పాపం ఎరగనటువంటి రక్తము, శారీరక కోరికలు లేనటువంటి శరీరం, శీలాన్ని కోల్పోనటువంటి ఆత్మ, శీలాన్ని కోల్పోయినటువంటి మనస్సు, శీలాన్ని కోల్పోయినటువంటి శరీరము నీ కొరకు నా కొరకు అర్పించాడు ఒక భర్తగా. బాధ్యత కలిగినటువంటి ఒక భర్తగా. నీ శరీరం నశించిపోకూడదు, నీ జీవితం నశించిపోకూడదని బాధ్యత తీసుకున్నటువంటి ఆ భర్త. కానీ నువ్వు తిరిగి ఆయనకేమి ఇవ్వగలుగుతున్నావు? అదే స్వచ్ఛమైన మనస్సు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? స్వచ్ఛమైనటువంటి సమయాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? స్వచ్ఛమైన తలంపులు నువ్వు తిరిగి ఇవ్వగలుగుతున్నావు నీ భర్తకి? నిన్ను కోరుకున్నాడే, నీ కొరకు సిలువ ఎక్కాడే, పాపం ఎరుగునటువంటి ఆ చక్కటి ఒక మంచి శరీరముతో, స్వచ్ఛమైనటువంటి ఆ రక్తముతో, శుభ్రమైనటువంటి ఆ శరీరముతో బలియాగం నీ కోసం నా కోసం చేశాడు.
కానీ మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నాం? భార్యలుగా స్వచ్ఛమైన మనస్సు ఆయనకి మనం ఇవ్వగలుగుతున్నామా? ఆయన కోరుకుండేది అదే. హీ మేడ్ ఎ కవనెంట్ విత్ బ్లడ్. దిస్ ఈజ్ ద న్యూ కవనెంట్ అన్నాడు కొరింథీయులు. 1 కొరింథీయులు 11లో మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఏ న్యూ కవెనెంట్ అండ్ దిస్ కప్ ఈజ్ ద న్యూ కవెనెంట్ అన్నాడు. కొత్త నిబంధన రక్తం అది. ఒకవేళ నిన్నటి వరకు మనకు ఈ నిజం తెలియకుండా, ఈ సత్యం తెలియకుండా మన జీవితాన్ని సాతానికి, చీకటికి అప్పగించుకున్నామేమో, పాపాలు చేస్తున్నామేమో, శారీర ఇచ్ఛలతో మనం మాలిన్యం అయిపోయి ఉన్నామేమో. కానీ ఆయన మటుకు ఒకటే అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు నన్ను నాకు సమర్పించుకుంటే నా రక్తముతో నిన్ను కడిగి తిరిగి శీలము కలిగినటువంటి క్రైస్తవుడిగా, శీలము కలిగినటువంటి బిడ్డగా నేను తిరిగి తయారు చేసుకుంటాను. హల్లెలూయా. హీ కెన్ రీమౌల్డ్ యూ బ్యాక్. హీ కెన్ మేక్ యూ హోల్ అగైన్ విత్ హిస్ కవెనెంట్. తిరిగి నిన్ను పరిపూర్ణం చేసుకోగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన రక్తంతో నిన్ను కడుగుతానంటున్నాడు. నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటే ఈ క్షణము నీ పాపాలని ఆయన రక్తముతో కడిగి నిన్ను పరిపూర్ణుడిగా చేయడానికి ఆయన సిద్ధపాటులో ఉన్నాడు. నిర్లక్ష్యమైన వైఖరి జీవితాన్ని మొదలేమంటున్నాడు. ఈ రోజుల్లో అసలు దేనికి కొద్ది కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. ఒక విలువలైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఉన్నటువంటి యవనస్తులకి ఎటువంటి బాధ లేదు. దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. సెక్స్ ఈస్ బికమ్ ఏ నార్మల్ థింగ్. ఈ శరీరానికి ఒక విలువలైనటువంటి శరీరం, విలువ ఇచ్చి వెల ఇచ్చి కొన్నటువంటి శరీరాన్ని సాతానుకి, చీకటి ఆశలకి, చీకటి విషయాలకి అప్పగించుకుంటున్నాం మనం. ఈ శరీరానికి ఉన్న విలువ మనకు తెలియట్లేదు. ఇది ఆయన ఆలయం అన్నది మనం మర్చిపోతున్నాం. ఈ శరీరాన్ని ఆయన తయారు చేసింది నిన్ను ఇంతవరకు ఉంచుకున్న దేని కొరకు? ఆయన ఆలయంగా ఉండడానికి కొరకు ఉంచుకున్నాడు, కానీ నువ్వు అప్పగించుకోవడానికి కాదు. బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ ఎ సిన్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్. వివాహానికి ముందు అది వ్యభిచారం అవుతుంది. వివాహం అయిన తర్వాత నీ భర్తతోనే నీ శీలాన్ని కోల్పోవాలి. నీ మనస్సు కూడా శీలాన్ని కోల్పోకూడదు, నీ తలంపులు శీలాన్ని కోల్పోకూడదు, నీ శరీరం కూడా శీలాన్ని కోల్పోకూడదు. లౌకికమైన విషయాల్లో ఇక్కడ శారీరకంగా చూస్తే, అదేవిధంగా ఆయనతో సత్సంబంధం కూడా అదే విధంగా ఉండాలి. ఆయనతో బాంధవ్యం కూడా అదే విధంగా ఉండాలి. ఆయన్ని నువ్వు ఎన్నుకున్న తర్వాత, సొంత రక్షకుడిగా నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత వదిలేసి నువ్వు తిరిగి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని జీవించి తిరిగి ఆయన దగ్గర రావడానికి ఇట్ ఈస్ నాట్ ఏ ఫన్. వన్స్ యూ యాక్సెప్ట్ యువర్ గాడ్, ద ఓన్లీ లివింగ్ గాడ్, యాజ్ యువర్ సేవియర్, ఆయన సొంత రక్షకునిగా, ఏకైక జీవము కలిగినటువంటి దేవుణ్ణి సొంత రక్షకునిగా నువ్వు ఒక్కసారి అంగీకరించిన తర్వాత తిరిగి వదిలేసి నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు విధంగా వెచ్చించుకొని లోకంలో తిరిగి ఆయన దగ్గర రావడానికి ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇట్స్ నాట్ ఎ గేమ్. అది ఒక ఆట కాదు.
పర్వాలేదు, క్షమిస్తాడు దేవుడు, ఏం పర్వాలేదు. నా మనస్సు ఆయనకు తెలుసు, నా శరీరేచ్ఛలు ఆయనకు తెలుసు, ఇంకా నాకు టైం ఉంది. నో, చెప్పలేం టైం ఉందో లేదు. నీకు ఇచ్చిన సమయంను, ఇచ్చినట్టు అవకాశాన్ని, నీ సత్సంబంధాన్ని స్థిరపరచుకొని ఆ బాంధ్యమేమో ఆయన రక్తంతో కట్టుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రికకు వెళదాం. మూడో అధ్యాయము 5-6 చదవండి. మనకు తెలిసిందే, ఇంతకుముందు ఎన్నోసార్లు చదువుకున్నాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయతల మీదకి వచ్చును. ఇవన్నీ కూడా ఓ కఠినమైనటువంటి విగ్రహాలు. ధనాపేక్ష విగ్రహారాధన అంటున్నాడు, కామాపేక్ష విగ్రహారాధన, శారీరకమైన ఆతురతలు విగ్రహారాధనలు, బయట కనిపించే విగ్రహాలు కాదు, నీలో ఉన్నటువంటి విగ్రహాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందరూ ఏమనుకుంటాడు, బయట ఉన్న విగ్రహాలు అది కాదు ఇది కాదని, విగ్రహారాధన చేయకూడదని ఆళ్ళకేళ్ళకి మనం కబుర్లు చెప్తుంటాం. అది కాదు, నీలో ఉన్న విగ్రహాలు ఇవి. నీలో ఉన్నటువంటి ఈ విగ్రహాలని విరగొట్టుకోమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. వీటి వలన దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుని ఉగ్రతను తట్టుకునేది ఏదీ లేదు. ఈ రోజున వాక్యంలో, పరిశుద్ధ గ్రంథములో వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ ఆఖరి రోజుల్లో వచ్చే ప్లేగ్ అంటున్నాడు. ఇది ఆయన ఉగ్రతకి కారణం. ఇదంతా రాయబడింది, కొత్తదేం కాదు. కరోనా వైరస్ ఏంది పేర్లు పెట్టుకుని కొత్తగా వస్తున్నాయి అనుకుంటున్నారేమో మీరు. కొత్తగా వచ్చే వ్యాధులు కాదు, ఆఖరి రోజుల్లో వచ్చేటువంటి దేవుని ఉగ్రత ఇది. దీంట్లో బయటకు వచ్చేటువంటి సమస్య లేనే లేదు. ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది, ఒకటి పోతే ఇంకొకటికి వస్తుంది. దీనికి ఒకటే సమస్య, నువ్వు పశ్చాత్తాపడి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళడమే. ఆయన ఉగ్రతని నువ్వు ఆపగలవు. ఆ ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళి నీ సత్సంబాన్ని సరి చేసుకో, ఆయన రక్తబంధంలోకి తిరిగి రా. దట్ ఈస్ ద ఓన్లీ వే. దేర్ ఈజ్ నో ఎనీ అదర్ వే టు ఎస్కేప్. తప్పించుకునే వేరే మార్గం లేదు. ఇది నీ శరీరం గురించి, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ సత్సంబంధం గురించి ఆలోచించు, నీ బాంధవ్యం గురించి ఆలోచించు. నీ సరైనటువంటి సంబంధం ఉంటే నీ బాంధవ్యం రక్తంతో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన చెప్పలేదు, చేసి చూపించాడు నీకు. శీలాను కోల్పోనటువంటి ఆ రక్తాన్ని శిలువ మీద చిందించాడు నిన్ను నన్ను ప్రేమించి. ప్రేమకు ప్రతిగా రక్తాన్ని ఇచ్చాడు. ప్రేమకు ప్రతిగా విరిగి నలిగినటువంటి శరీరాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఒక్కసారి 1 పేతురు 2:16 చదవమ్మా. హల్లెలూయా. స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ స్వతంత్రాన్ని దేనికి ఉపయోగించుకోవద్దు అంటున్నాడు? నీ దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి, లేదా దుష్టత్వ మార్గంలోకి వెళ్ళడానికి ఆ స్వతంత్రాన్ని నువ్వు ఉపయోగించుకోవద్దు. కట్టుబాట్లు ఏం పెట్టలేదు, నీకు 2 మార్గాలు చూపించాడు. దాంట్లో నువ్వు ఏది ఎన్నుకొని నీ దేవునితో జీవిస్తావా, లేదా లోకంలో ఉండి లౌకికంగా ఉండి నరకానికి వెళతావా?
ఆ స్వతంత్రాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోదలుచుకున్నావు? నీకక్కడ చేతులు కాళ్ళు కట్టేసి నన్నే ఆరాధించు అని ఆయనేం కట్టుబాట్లు పెట్టలేదు నీకు. పొద్దున్న లేచి నువ్వు దీపాన్ని వెలిగిస్తేనే నేను నీతో ఉంటాను, లేకపోతే లేని అనలేదు ఆయన. నేను నీలోనే ఉంటానన్నాడు ఆయన. నీలో ఉంటాను కాబట్టి ఆ శరీరాన్ని నువ్వు శరీరేచ్ఛలకి, ఈ లౌకికమైన విషయాలకి ఆ శరీరాన్ని లొంగ తీసుకోకుండా నీతిగా నిజాయితీగా శుభ్రంగా ఉంచుకో. నీ శరీరంలో నా దేవాలయం ఉంది అంటున్నాడు. నీ శరీరాన్ని నేను దేవాలయంగా ఎన్నుకున్నాను, నేను దాంట్లోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నీలోనే ఉంటాను, చివరి వరకు నీతోనే ఉంటాను, నిన్ను ఏది కూడా వేర్పాటు చేయలేవు అంటున్నాడు. వన్స్ యు have got married godly ways with your God also, nothing can be separated. No forces can separate. ఒకసారి మనం రోమా 8కి వెళ్దాం. రోమా 8:38 చూడండి. 38, 39. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవులైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజించబడినది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ హిస్ లవ్, నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్, నథింగ్ కెన్ సపరేట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని ఏది కూడా తెగతింపులు చేయలేవు, ఏది కూడా విడదీయలేవు. ఆయన ప్రేమ నుండి నేను విడదీయలేవు. బికాస్ యు ఆర్ మ్యారీడ్. నువ్వు జతపరచబడ్డావు దేవుని చిత్తముతో, ఆయనలో జతపరచబడ్డావు. క్రీస్తులో నువ్వు జతపరచబడ్డావు ఆయన దేవుని చిత్తానుసారంగా. దేవుని చిత్తం లేకుండా నువ్వు ఇక్కడ కూర్చోలేదు, ఆయన సన్నిధికి నువ్వు రాలేదు. లోకంలో ఎంతమంది లేరు? అందరూ క్రీస్తులోకి ఎందుకు రాలేదు? వాళ్ళు దేవుని చిత్తంలో లేరు కాబట్టి. ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో వాళ్ళు క్రీస్తులో నిలబడతారు. ఒకవేళ నువ్వు విదిలించుకొని వెళ్ళిపోవచ్చు, బట్ వన్ డే యుల్ కమ్ బ్యాక్ విత్ రిపెంటెన్స్. పశ్చాత్తాపమైన మనస్సుతో తిరిగి నువ్వు వస్తావు. సో నీ సత్సంబంధం ఏ విధంగా ఉండాలి, ఆ సంబంధాన్ని నువ్వు రక్తంతో ఎలా బాంధవ్యంగా మార్చుకోవాలన్నది తాపత్రయం ఉండాలి, కానీ శారీరకమైన తాపత్రయ అవసరం లేదు. దానివల్ల నరకమే, కష్టమే. ఎందుకంటే ఒక్కసారి దేవుడు జతపరిచిన తర్వాత దాన్ని ఏ కోర్టు కూడా విడదీయలేవు. యూ కెన్ షో దట్ స్లైడ్. ఎందుకంటే వేరు చేయడానికి నువ్వు దాన్ని నరకలేవు, లేదా దాన్ని కత్తిరించలేవు. దాన్ని ఇట్ విల్ బి ఏ ప్రాసెస్ ఆఫ్ డివోరింగ్. దేవుడు ఏర్పరిచినటువంటి రెండు మనస్సులు విడదీయడానికి ఏ కోర్టు విడదీయలేవు. అది తీసినప్పుడు ఆ బాంధవ్యం రక్తముతో ఉంటుంది కాబట్టి రక్తము కారుతున్నటువంటి హృదయాలే మిగిలిపోతాయి. రోషాలతో కోపాలతో విడిపోవడానికి ప్రయత్నిస్తే ప్రతి క్షణము రక్తమే కారుతుంది హృదయంలోండి, ఇంకేది కూడా కారదు. చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో. చాలా కష్టంగా ఉంటుంది వినేటప్పుడు. ఆ విషయాలు మాట్లాడాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. మ్యారేజ్ అయింది, నీకు పెళ్ళైన తర్వాత ప్రతి సంవత్సరం ప్రేమ పెరగాలి కానీ తగ్గటం ఉండదు.
ఎక్కడ కూడా. హౌ ఓల్డ్ యు బికమ్, సో గోల్డ్ యు బికమ్. హల్లెలూయా. బికాజ్ ఐ నో దట్. నేను దేవుళ్ళు లేకపోయినా కూడా, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ సెలెక్టెడ్, గాడ్ సెలెక్టెడ్. ఇట్స్ ఎ గాడ్స్ అరేంజ్మెంట్. నాకు దేవుని రాజ్యంలో ఏర్పాటు ఉంది కాబట్టి, పిలుపు ఉంది కాబట్టి, నాకు సరైనటువంటి ఒక సహకారి కావాలని దేవుడు నిర్ణయించాడు. ప్రార్థనా పరురాల్ని. ఎన్నో విషయాలు నేను కదిలిపోతూ ఉన్నా కూడా నాకు వెన్నెముకగా పడిపోకడానికి కూడా ఛాన్స్ లేకుండా ప్రార్థనతో నిలబడేది నా భార్య. నేను దేవుళ్ళు, మీకు నా సాక్ష్యం మీకు తెలుసు, నేను దేవుళ్ళలోకి రావడానికి కారణం ఆమె. లోకంలో ఉన్న నన్ను ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనలతో, దేవుని దర్శనంతో నన్ను తిరిగి దేవుని రాజ్యంలో నిలబెట్టుకోగలిగింది. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ పెరిష్డ్ వెరీ లాంగ్ బ్యాక్. ఎప్పుడో నశించిపోయేవాల్సింది. ఎప్పుడో. ఈరోజు నిలబడి ఉన్నానంటే కారణము ఎన్నో చావుల్లోండి నేను బయటికి రాగలిగాను. నా సహకారి ప్రార్థనలతో, నా కుటుంబ ప్రార్థనతో. నీ కుటుంబం ఏర్పడాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏర్పరచుకున్నటువంటి సత్సంబంధంతోనే, నీ రక్త బాంధవ్యంతోనే, ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్. నీ సొంతగా నువ్వు కుటుంబాన్ని ఏర్పరచుకుంటే అది ఎక్కడ ఉండదు, అది లోకంలోనే కలిసిపోతుంది. అది నువ్వు పోరాడాల్సింది ఆయన సత్సంబంధంతో, ఆయన కృపతో నీ కుటుంబం నిలబడుతుంది. ఈ రోజున ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ మా ఇద్దరి మధ్యలో ఎక్కడ కూడా తేడా రాదు. నెవర్. ఉన్న ఒక క్షణం ఎవరిదైనా. ఇట్ ఈస్ నాట్ ద ఫ్లష్లీ రిలేషన్షిప్. ఇప్పుడు ఆమెకు నా మీద కంప్లైంట్ ఏమన్నా వెళ్ళి అడిగితే ఒకటే చెప్తుంది, నాది ఎక్కువ స్పెండ్ చేయట్లేదు టైం అంటుంది. అవునా? మీతో అదే చెప్తుందా? నా భర్త నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. ఆతృత అది. అనుకోవచ్చు, ఈ ముసలితనంలో ఆమెకి ఎందుకు భర్త పక్కన? ముసలితనంలోనే కావాలి సహాయం. నా చుట్టూ 100 మంది ఉన్నా నాకు సహకారి నా పక్కన ఉండాలి. ఆమెకు అదే ఉంటుంది, నాకు అదే ఉంటుంది. కానీ నేను దేవుని విషయాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయం. అందుకనే ఒక పద్ధతి మటుకు మేము వదలలేదు. అది ఏంటంటే, ఉదయాన్నే లేచి ఇద్దరం కలిసి, అనారోగ్యంగా ఉన్నా, ఓపిక లేకపోయినా, జ్వరాలతో ఉన్నా, పొద్దున లేచి ఇద్దరం కలిసి బ్రష్ చేసుకొని కూర్చొని వి కమ్ ఇన్ టు ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్. హల్లెలూయా. ఇద్దరం కలిసి బల్లారదం తీసుకుంటాం. ఆ సమయంలోనే కప్ ఆఫ్ కాఫీ తాగుతూ అప్పుడే మాట్లాడుకుంటాం. ఏమనుకోవాలని అప్పుడే అనుకుంటాం. ఎందుకంటే ఆ సమయం మటుకు ఖచ్చితమైన సమయం. ఆ తర్వాత నేను ఎక్కడ ఉంటానో తెలియదు. ఆమె పనిలో ఆమె ఉంటుంది, నేను దేవుని కార్యాల్లో ఉంటాను. కాబట్టి రోజుకి ఆ కొద్ది సమయం నా భార్యతో నేను గడపాలి, నా భర్తతో నేను గడపాలన్న ఆతృత తనకి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద రిలేషన్షిప్. ఇట్ ఈస్ నాట్ ద ఫ్లష్లీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, నా దగ్గర కొంతమంది డైవర్స్ కేసెస్కి, లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నప్పుడు కేసెస్కి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏంటంటే, వచ్చి చెప్తాడు, అస్సలు తెలియకుండా కట్టుకున్నాను సార్, నేను తెలుసుంటే కట్టుకునేవాడిని కాదు. బాబు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకుని బాగానే ఉందా? మొదటి బిడ్డను కన్నావు కదా, అప్పుడు బాగానే ఉందా? రెండో బిడ్డకి నీ కళ్ళకి గంతలు కట్టలేదు కదా, కళ్ళు తెరుచుకొని ఉన్నాయి కదా, ఇద్దరిని కన్నావు కదా, ఇప్పుడు నీ కళ్ళకి ఇంకా ఏ విధంగా కనిపిస్తుంది నీ భార్య? కొంచెం ముడతలు వచ్చినాయనా? దట్ ఈస్ ఫ్లష్లీ రిలేషన్షిప్. ఎంతగా ముడతలు వస్తాయో
అంతగా ఆత్మీయమైనటువంటి ప్రేమ పెరగాలి. అంతేగాని భార్య అసహ్యంగా కనిపిస్తుందంటే అది నీ శారీరకమైన కళ్ళతో చూస్తున్నాం, ఆత్మీయ కళ్ళతో చూడలేదు. నీ బాంధవ్యం సరిగ్గా లేదు. నువ్వు యేసు రక్తంతో బంధించబడినటువంటి కుటుంబం అయితే, ఆయన ఏర్పాటులో ఉన్న కుటుంబం అయితే, యూ విల్ నెవర్ చేంజ్ యువర్ సెల్ఫ్, యువర్ రిలేషన్షిప్ విల్ నెవర్ చేంజ్. హల్లెలూయా. నీ భార్య మొదటిగా ఎలా ఉంటుందో చివరి వరకు అలాగే కనిపిస్తుంది నీ కంటికి. మొదట్లో అందంగా ఉండి మధ్యలో కొంచెం తేడా వచ్చి ఆఖరిలో చీపు అంటాం కాదు. దట్ ఈస్ నాట్ ద రిలేషన్షిప్, దట్ ఈస్ నాట్ ద బాండేజ్. నీ సత్సంబంధం ఏంటి అసలు? నీ దేవునితో ఉన్న సత్సంబంధమే నీ కుటుంబంలో కూడా ఉంటుంది. ఆమేన్. నీ సత్సంబంధం ఎలాగుంది దేవునితో? నీ సత్సంబంధం సరిగ్గా ఉందా దేవునితో? అది సరిగ్గా లేనప్పుడు నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, చిరాకు, కోపాలు. కారణం ఏంటంటే నీ సత్సంబంధం దేవునితో సరిగ్గా లేదు. యు ఆర్ నాట్ బాండెడ్ విత్ ద బ్లడ్. దట్ ఈస్ 100% రైట్. సెట్ రైట్ యువర్ బాండేజ్, సెట్ రైట్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సత్సంబంధం సరి చేసుకో. నీ కొత్త నిబంధన రక్తముతో నీ జీవితాన్ని కట్టుకో. ఆ తర్వాత నీ కుటుంబం కట్టబడుతుంది, నీ ప్రతి మనోవాంఛలు కట్టబడతాయి. అది లేకుండా నీ సొంతగా కట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది కూలిపోయే గాడి మేడలుగానే ఉండిపోతాయి. యు వెయిట్ అపాన్ ద లార్డ్ ఫర్ యువర్ పార్ట్నర్. నువ్వు తొందరపడి నీ పార్ట్నర్ని నువ్వు ఎన్నుకోబాక. బాహ్యమైనటువంటి ఆకర్షణలతో నీకు కావలసింది మనస్సుతో నేను ప్రేమించే వ్యక్తి కావాలి. భార్య కానీ భర్త కానీ దేవుని ప్రేమ కలిగిన వాళ్ళే కలిసి ఉండగలుగుతారు. శారీరకమైన ప్రేమ ఆ శరీరంలో ఉన్నటువంటి తీపి పోయిన తర్వాత అంతా చేదే మిగిలిపోతుంది. నీకు కావాల్సింది దేవుని ప్రేమ. దేవుని ప్రేమతో కట్టబడినటువంటి కుటుంబం కావాలి. అది ఎప్పుడు కూడా బాంధ్యమేమో విడతీయలేం. ఏ కోర్టు విడతీయలేదు. ఒకవేళ అయితే క్షణిక కాలం, కొంతకాలమే తిరిగి పశ్చాత్తపడి మొదటి ప్రేమకి తిరిగి రావడం జరుగుతుంది. అందుకనే ప్రకటనల గ్రంథంలో దేవుడు అంటాడు, నువ్వు తిరిగి నా మొదటి ప్రేమకి తిరిగి రమ్మని పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. తిరిగి మొదటి ప్రేమకి తిరిగి రమ్మని ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. రెండవ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 4వ వచనం చదువుమా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందిన సరి లేని ఎడల నీ వద్ద నుండి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రభువు కూడా అదే అంటున్నాడు.
తిరిగి నీ మొదటి ప్రేమకు రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు మొదట నన్ను ఏ విధంగా ప్రేమించావు, నన్ను అంగీకరించినప్పుడు నువ్వు ఏ కార్యాలు చేస్తానని ఒప్పుకున్నావు, ఎంత సమయం నాతో ఉండేదానివి, ఎంత సమయం నాతో ఉండేవాడివి, ఆలయంలో ఎంత గడిపావు, ప్రార్థనలో ఎంత గడిపావు, ఆరాధనలో ఎంత గడిపావు. కానీ ఈ రోజునేమైంది నీకు? ఎందుకంటే నిన్ను ఆశీర్వదించానన్నా ఆ ఆశీర్వాదాలను మొక్కుకుంటున్నావా, వాటిని పూజిస్తున్నావా? పెళ్ళి కాలేదు, పెళ్ళి అయిన తర్వాత సమయం లేదు. ఎందుకంటే భార్యతోనూ భర్తతోనూ అక్కడే సరిపోతుంది. ప్రభువుకి సమయం లేదు. పిల్లలు లేరు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో సమయం సరిపోతుంది. దేవునికి సమయం లేదు. దేవుని సమయం కూడా కుటుంబానికి అర్పిస్తూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, తిరిగి మొదటి ప్రేమకి తిరిగి రా అని పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు అలా పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది నువ్వు తిరిగి మొదటి ప్రేమకి నువ్వు రాని ఎడల ఆ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. అంటే చీకటి బతుకైపోతుంది. ఆ దీపస్తంభం ఏంటి? నీ పరిశుద్ధాత్మ. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తీసివేసినప్పుడు నీకేముండదు, ఇంకా చీకట్లో తడుముకోవటమే, చివరికి చీకట్లో కలిసిపోవటమే. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, దీంతో ముగిస్తాను. ఎఫెసీయులకు 5వ అధ్యాయము 22 నుండి చదవమ్మా. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నట్లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అది పరిశుద్ధంగా ఉండాలని, ఎక్కడ ముడత కూడా ఉండకూడదని, ఎక్కడ కూడా ఎటువంటి మచ్చ కూడా ఉండకూడదని, పవిత్రతతో ఉండాలని తన్ను తాను సంఘము కొరకు అప్పగించుకున్నాడు. భర్తగా సంఘాన్ని కాపాడుకోవాలని తన్ను తాను శిలువ మీద అర్పణ చేసుకున్నాడు. ఈ రోజున మరి భర్తలు ఎంతగా భార్యల కోసం, కుటుంబం కోసం అర్పణ చేసుకుంటున్నారు నాకు తెలియదు. మరి వాళ్ళు సుఖంగా ఉంటే చాలు, వాళ్ళు తింటే చాలు, వాళ్ళు ఉంటే చాలు, కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు. కానీ దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ కలిగిన ప్రతి మగవాడు మొట్టమొదట తాను తినడు, తన భార్య తినిందా, పిల్లలు తిన్నారా లేదా అని ఆలోచిస్తాడు. క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే అదే జరుగుతుంది. అదేవిధంగా వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్స్. సంఘముగా విధేయత కలిగి మనం ఉండాలి, మనం సబ్మిట్ అయి ఉండాలి, మనల్ని మనం అర్పించుకోగలగాలి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన్ని హెచ్చించడం నేర్చుకోవాలి. అందుకని యెషయా గ్రంథంలో 53:5 చూడము ఒకసారి. ఆయన ఎలాగ అర్పించుకొని మన కొరకు ఆయన చేసినటువంటి కార్యం ఒకసారి చూసుకొని దీంతో ముగించుకుందాం. యెషయా, మన అతిక్రమ క్రియలను బట్టి
అతను గాయపరచు మన అతిక్రమమైనటువంటి మన క్రియల ద్వారా అతను గాయపరచబడెను. ఆ, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఆ, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆ. అతడు పొందిన దెబ్బల చేత అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఆయన పొందిన గాయాల ద్వారా ఈ రోజున మన స్వస్థత ఉంది. మనము నిలబడి ఉన్నామంటే ఆయన అర్పించుకున్నటువంటి అర్పణ ద్వారా, అతని గాయాల ద్వారా ఈ రోజున మన స్వస్థత పొంది ఉన్నాం. హల్లెలూయా. భర్తగా ఆయన బాధ్యత నిర్వర్తించాడు. ఆయన ఎన్నుకున్నాడు సంఘాన్ని భార్యగా. ఆయన నిలబడ్డాడు, ఆయన అర్పించుకున్నాడు. మనల్ని రక్షణలోకి తీసుకురావడానికి ఆయన పాటుపడ్డాడు. కానీ రక్షణలో మనం నిలబడుతున్నామా? రక్షణార్థమైనటువంటి జీవితాన్ని ఎన్నుకుంటున్నామా? ఇంకా లోకంలోనే ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేస్తున్నామా? ఈ రోజున అనారోగ్యానికి, దారిద్ర్యానికి ఎక్కడ కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అధికారం లేదు. మనం అధికారం ఇస్తేనే. నువ్వు ఏ విధమైనటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నావు, ఏ సంబంధంలో నేను నిలబడాలని ఆలోచిస్తున్నావు, ఎటువంటి బాంధవ్యంలో నువ్వు ఉండాలని ఆలోచిస్తున్నావు, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడిగేది అది. ఒకవేళ తెలిసి తెలియక ఆకర్షణల వలన దూరమై ఉంటే తిరిగి మొదటి ప్రేమకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తిరిగి అదే సత్సంబంధానికి రమ్మని పిలుస్తున్నాడు. అదే నిబంధనకి, రక్త నిబంధనలోకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన ఆత్మీయ కళ్ళు ఈ వాక్యం ద్వారా తెరవబడి మన సంబంధాల్ని నెలకొల్పుకొని మన బాంధవ్యాన్ని రక్తంతో కట్టుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిదిద్ది ఆశీర్వదించబడును గాక. ఆమేన్.